పురాణాల్లో కలియుగం అంతం గురించి ఏం రాశారో మీకు తెలుసా? ఈ భవిష్యవాణి వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ ప్రయాణంలో కల్కి భగవానుడు కలియుగాన్ని నాశనం చేసి సత్యయుగాన్ని ఎలా స్థాపిస్తాడో చూద్దాం. కలియుగం నాశనమైన వెంటనే వచ్చే సత్యయుగం మొదటి రూపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మహాభారత యుద్ధం తర్వాత ద్వాపర యుగం ముగిసింది. అప్పుడు బ్రహ్మదేవుడు భూమి వైపు తన వీపును తిప్పుకున్నాడు. అప్పట్నుంచే కలియుగం మొదలైందని చెబుతారు. శ్రీ మహావిష్ణువు 10వ అవతారమే కల్కి అవతారం. ఆయన రాకతోనే కలియుగం చివరి దశ మొదలవుతుంది. కల్కి భగవానుడు తెల్లటి గుర్రం మీద వచ్చిన మరుక్షణమే ప్రళయం మొదలవుతుందని పురాణాల్లో స్పష్టంగా రాశాడు. ఆ ప్రళయం తర్వాతే ఒక కొత్త ప్రపంచం పుడుతుంది. అదే కొత్త సత్యయుగం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు. ఎప్పుడైతే ధర్మానికి హాని జరిగి అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను మళ్లీ జన్మిస్తాను అన్నాడు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో విష్ణువు 9 అవతారాలెత్తాడు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ అవతారాలు. ఇప్పటికీ అవి వచ్చాయి. ఇక 10వ అవతారమే కల్కి అవతారం. ఇది కలియుగం చివర్లో వస్తుంది. ఈ అవతారంతోనే కలియుగం అంతమై కొత్త యుగం మొదలవుతుంది. మహాభారత యుద్ధం ద్వాపర యుగంలో జరిగింది. ఇది జరిగి ఇప్పటికే 5100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాతే కలియుగం మొదలైంది. హిందూ ధర్మంలోని గరుడ పురాణం, విష్ణు పురాణం, కల్కి పురాణంలో కలియుగం గురించి వివరంగా రాశారు. ఇందులో ఆడవాళ్లు, మగవాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా రాశారు. ఆ పురాణాలు రాసిన కలియుగ వర్ణన వింటే నేటి మనిషి ఖచ్చితంగా భయపడిపోతాడు. 1000 సంవత్సరాల క్రితం పురాణాల్లో చెప్పిన ప్రతి మాట ఇప్పుడు నిజమవుతోంది. గరుత్మంతుడు అడగ్గా శ్రీకృష్ణుడు కలియుగం గురించి వివరంగా చెప్పాడు. త్రేతాయుగం, ద్వాపర యుగం కంటే కలియుగం చాలా చిన్నది, అలాగే చాలా భయంకరమైంది అని వివరించాడు. కలియుగం తీవ్ర స్థాయికి చేరినప్పుడు ధర్మం పూర్తిగా నాశనం అవుతుంది. అప్పుడు భగవంతుడి భయంకరమైన ప్రళయం ఆ సృష్టిని అంతం చేస్తుంది. కలియుగంలో మనుషుల ప్రవర్తన, పనులు ఎలా ఉంటాయో శ్రీకృష్ణుడు పూర్తిగా వివరించాడు. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. ఏ కులంలో పుట్టినా సరే బలవంతుడే అందరికీ నాయకుడవుతాడు. మోసం, కపటం విపరీతంగా పెరిగిపోతాయి. కలియుగంలో అబద్ధాలు చెప్పేవాడికే గొప్ప స్థానం దక్కుతుంది. మనుషులు యంత్రాలను పూజిస్తారు. వాటిని దేవుడి కంటే ఎక్కువగా నమ్ముతారు. ఉపవాసాలు, వ్రతాల నియమాలు పూర్తిగా మర్చిపోతారు. జనాలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఎవరూ సరైన పద్ధతులు పాటించరు. మనిషి దృష్టి మొత్తం కేవలం డబ్బు సంపాదించడం మీదే ఉంటుంది. ధర్మం పట్ల ఎవరికీ ఆసక్తి ఉండదు. ఇక ఆడవాళ్ల ప్రవర్తన కూడా చాలా మారిపోతుంది. వాళ్ళు అందమైన మగవాళ్ల కోసం ఆరాటపడతారు. ధర్మశాస్త్రాలను లెక్క చేయరు. తమ భర్తను, అత్తమామలను అస్సలు గౌరవించరు. కుటుంబాలను వాళ్లే విడగొడతారు. ప్రజలు తమ స్వార్థం కోసం బంధాలను తెంచుకుంటారు. ముసలి వాళ్లకు సేవ చేయడం పూర్తిగా మర్చిపోతారు. మనుషుల్లో సహనం నశిస్తుంది. స్నానం చేయకుండానే భోజనం చేయడం బాగా అలవాటు పడతారు. ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించరు. యోగా, తపస్సు, మంచి ఆహారం లేకపోవడం వల్ల జనాలు చిన్న వయసులోనే చనిపోతారు. భూమి మీద ధాన్యాలు, పండ్లు సరిగ్గా పండవు. చిన్న వయసులోనే ఆడవాళ్లు గర్భం దాలుస్తారు. ఈ విధంగా మన గ్రంథంలో కలియుగం గురించి చాలా క్లియర్ కట్ గా ఉంది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు కూడా ఇలాంటి భయాలకే లోనయ్యాడు. ఆ ఆలోచనతోనే ఆయన కృష్ణుణ్ణి కలవాలని నిర్ణయించుకున్నాడు. మహాభారత యుద్ధం ముగిశాక ధర్మరాజు హస్తినాపుర సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు ఆయన మనసులో ఈ ప్రపంచ భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలున్నాయి. కలియుగంలో మనిషి జీవితం ఎలా ఉంటుందో అని ధర్మరాజు ఎంతగానో మదనపడ్డాడు. అలాగే ధర్మం పరిస్థితి ఏంటా అని కూడా బాధపడ్డాడు. తన మనసులోని ఈ ఆందోళనకు సమాధానం వెతకాలని ఆయన అనుకున్నాడు. అందుకోసం తన 4 సోదరులైన భీమ, అర్జున, నకుల, సహదేవులతో కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ధర్మరాజు వెంటనే తన సోదరులను పిలిచాడు. అప్పుడు అర్జునుడు ఆందోళనగా ఒక ప్రశ్న అడిగాడు. అన్నయ్య, మీరు ఎందుకు అంత ఆందోళనగా కనిపిస్తున్నారు అని. ఏదైనా శత్రురాజు మన రాజ్యం మీద దాడి చేయడానికి వస్తున్నాడా అని ప్రశ్నించాడు. ఒకవేళ అదే నిజమైతే మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి. నేను ఇప్పుడే వెళ్లి వాళ్ళని నాశనం చేసి వస్తాను అని అర్జునుడు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు ఒక దీర్ఘశ్వాస తీసుకుని అర్జునుడితో ఇలా అన్నాడు. ప్రియమైన అర్జున, నీ పరాక్రమం గురించి నాకు బాగా తెలుసు. హస్తినాపురం మీద దాడి చేసే సాహసం ఈ భూమి మీద ఏ రాజు చెయ్యడు. కానీ నా ఆందోళన ఏ బయట శత్రువు గురించో కాదు అని బాధపడ్డాడు. అన్నగారి బాధను పంచుకునే భీముడు వెంటనే ఒక మాట అన్నాడు. అయితే మరేంటి మీ బాధకు కారణం అన్నయ్య అని అడిగాడు. మీ ఆందోళన చూస్తుంటే మాకు కూడా చాలా భయంగా ఉంది అని భీముడు అన్నాడు. మన ముందున్న ఆ గొప్ప ఆపద ఏంటో దయచేసి మాకు త్వరగా చెప్పండి అన్నాడు. అప్పుడు ధర్మరాజు చాలా గంభీరంగా వాళ్లకు బదులిచ్చాడు. భీమా, నువ్వు చెబుతుంది నిజమే. ఒక భయంకరమైన ఆపద నిజంగానే రాబోతుంది అన్నాడు. రాబోయే కలియుగం గురించి తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉందని ధర్మరాజు చెప్పాడు. రాబోయే కాలంలో మానవ సమాజం ఎటువైపు వెళుతుందో అని చింతించాడు. ధర్మం, సత్యం ఏమైపోతాయో అని ఆందోళన పడ్డాడు. అందుకే మనం వెంటనే
ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కేవలం ఆయన మాత్రమే మనల్ని ఈ ఆందోళన నుంచి బయటపడేయగలడని ధర్మరాజు అన్నాడు. పాండవులందరూ కూడా ధర్మరాజు మాటతో ఏకీభవించారు. అలా అందరూ మాట్లాడుకుని పాండవులు వెంటనే ద్వారక వైపు ప్రయాణం మొదలుపెట్టారు. వాళ్ళు పవిత్రమైన ద్వారకా నగరానికి చేరుకున్నారు. అక్కడ శ్రీకృష్ణుడు వాళ్లకు ఎంతో ఘనంగా స్వాగతం పలికాడు. శ్రీకృష్ణుడి దగ్గరకు చేరుకోగానే ధర్మరాజు ఆయన పాదాలకు నమస్కరించాడు. కేశవ, నీకు నా అనంతకోటి నమస్కారాలు అని ధర్మరాజు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ వాళ్లను పలకరించాడు. మహారాజా, ధర్మరాజా, ద్వారకా నగరానికి మీకు స్వాగతం అన్నాడు కిట్టయ్య. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు ఎంతో వినయంగా కృష్ణుడితో ఇలా అన్నాడు. మాధవ, నీకన్నీ తెలుసు. ద్వాపర యుగం ఇప్పుడు ముగియబోతోంది అని అన్నాడు. కలియుగం రాకకు సంబంధించిన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాడు. కలియుగంలో మనిషి స్వభావం, నడవడిక ఎలా ఉంటాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ధర్మరాజుకు బదులిచ్చాడు. ధర్మరాజా, నీ సందేహం చాలా సరైందే అని శ్రీకృష్ణుడు అంటూ, కలియుగ ప్రభావాలను అర్థం చేసుకోవడం ఇప్పుడు ఎంతో ముఖ్యం. కానీ ఈ ప్రశ్నకు నేను నేరుగా సమాధానం చెప్పలేను అని కృష్ణుడు అన్నాడు. దీనికోసం నువ్వు నీ సోదరులు కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు పొందాల్సి ఉంటుంది అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఎంతో ఆసక్తిగా కృష్ణుణ్ణి ఒక ప్రశ్న అడిగారు. కేశవ, నువ్వు చెబుతున్న ఆ పరీక్ష ఏంటి? దానికోసం ఏం చెయ్యాలి అని అడిగారు. మేము ఎలాంటి అనుభవాన్ని పొందాలి అని ధర్మరాజు కూడా అడిగాడు. అప్పుడు కృష్ణుడు వాళ్లతో ఇలా అన్నాడు. మహారాజా, నువ్వు నీ నలుగురు సోదరులు వేర్వేరు దిశల్లో ఉన్న దట్టమైన అడవుల్లోకి వెళ్ళాలి. అక్కడ మీరు కొన్ని వింతైన అద్భుతమైన సంఘటనల్ని చూడాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఆ వింతలను చూశాక తిరిగి వచ్చి నాతో పంచుకోండి అన్నాడు. అప్పుడు నేను మీకు కలియుగ ప్రభావాల గురించి వివరంగా చెప్తానన్నాడు. కేశవాని ఆజ్ఞ ప్రకారమే చేస్తాం. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని ధర్మరాజు అన్నాడు. అప్పుడు కృష్ణుడు వాళ్లను వేర్వేరు దిశల్లో ఉన్న భయంకరమైన అడవుల్లోకి వెళ్ళమని చెప్పాడు. మీకు ఏదైనా వింత అనిపిస్తే తిరిగి వచ్చి నాకు చెప్పండి అని, దాని ద్వారా మీకు కలియుగ రహస్యాన్ని వివరిస్తానని శ్రీకృష్ణుడు అన్నాడు. ఆ తర్వాత ధర్మరాజు, అతని సోదరులు శ్రీకృష్ణుడి ఆజ్ఞను పాటిస్తూ అడవి వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పాండవులు తమ రథాలను దిగి కాలినడకన అడవిలోకి ప్రయాణించడం మొదలుపెట్టారు. అడవిలో వాళ్ల ప్రయాణం చాలా కష్టంగా సాగింది. అయినా సరే వాళ్ళు దేవుడి ఆజ్ఞను పాటించాలనే ఉద్దేశంతో ముందుకు సాగారు. ఆ అడవి వాతావరణమంతా ఎంతో ప్రశాంతంగా, రహస్యంగా ఉంది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దిశగా వెళ్లి అద్భుతమైన సంఘటనలు చూసేందుకు అడవిలోకి వెళ్లారు. ముందుగా ధర్మరాజు దట్టమైన ఒక రహస్య అడవిలో వింతైన దృశ్యాన్ని చూశారు. అక్కడ 2 తొండాలు ఉన్న ఒక పెద్ద ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు తన 2 తొండాలతో అడవిలోని చెట్లను పీకేస్తోంది. దాని బలం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ దృశ్యాన్ని చూసి ధర్మరాజు ఆశ్చర్యపోయి ఈ వింత ఘటన దేనికి సంకేతమో అని ఆలోచించాడు. ఆ ఏనుగును తదేకంగా చూస్తూ దాని వింత రూపాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అర్జునుడు కూడా ఒక అద్భుతమైన సంఘటన చూశాడు. అర్జునుడు పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్న అందమైన ప్రశాంతమైన అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద పక్షి రెక్కల మీద వేద మంత్రాలు రాసి ఉండడం అతను చూశాడు. ఆ పక్షి చూడ్డానికి చాలా పెద్దగా, ఎంతో గంభీరంగా ఉంది. కానీ అది శవం మాంసాన్ని తింటోంది. అది చూసి అర్జునుడు ఇదేం వింత, పరస్పర విరుద్ధంగా జరుగుతుందే అనుకున్నాడు. ఒకవైపు ఆ పక్షికి వేదాల జ్ఞానం ఉంది, మరోవైపు చనిపోయిన జీవుల మాంసం తింటుంది అనుకున్నాడు. అర్జునుడు ఆ దృశ్యాన్ని తీక్షణంగా గమనిస్తూ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఎంతో బలమైన భీముడు కూడా ఒక వింత సంఘటన ఎదుర్కొన్నాడు. భీముడు పచ్చిక మైదానంలోకి చేరుకోగానే అక్కడ ఆవుల మందలు తిరుగుతున్నాయి. అందులో ఒక ఆవు దూడకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ ఆవు తన దూడను ఎంత బలంగా నాకడం మొదలుపెట్టిందంటే ఆ దూడకు రక్తం కారడం మొదలైంది. ఆ దృశ్యాన్ని చూసిన భీముడు బిడ్డను గాయపరిచే ఈ వింత ప్రేమ ఏంటి అని ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత సహదేవుడు కూడా ఒక వింతైన దృశ్యాన్ని చూశాడు. సహదేవుడు అందమైన ప్రశాంతమైన ఒక చెరువు దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ మొత్తం 7 బావులున్నాయి. ఆ 7 బావుల్లో 6 బావులు నీటితో నిండున్నాయి. కానీ మధ్యలో ఉన్న అత్యంత లోతైన బావిలో మాత్రం చుక్క నీరు కూడా లేదు. అది చూసి సహదేవుడు లోతైన ఆలోచనలో పడి ఈ అద్భుత దృశ్యం దేనికి సంకేతం అనుకున్నాడు. ఆ దృశ్యాన్ని తదేకంగా గమనిస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. చివరికి నకులుడు కూడా ఒక దృశ్యాన్ని చూశాడు. నకులుడు ఒక పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు ఉన్నాయి. ఒక కొండ పైనుంచి ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ కిందకి రావడం చూశాడు. ఆ బండరాయి దారిలో అడ్డు వచ్చిన పెద్ద పెద్ద చెట్లను సైతం పీక్కుంటూ వెళ్ళింది. కానీ అది ఒక చిన్న మొక్క దగ్గరకు రాగానే దాన్ని తాకగానే ఆగిపోయింది. ఆ ఘటన చూసి నకులుడు నిశ్చేష్టుడయ్యాడు. ఈ చిన్న మొక్కకు అంత శక్తి ఎలా వచ్చింది అని ఆలోచించాడు. ఇక సాయంత్రం కాగానే 5గురు అన్నదమ్ములు అడవి నుంచి తిరిగి వచ్చి శ్రీకృష్ణుడి దగ్గర కూర్చున్నారు. వాళ్ళందరూ తమ అనుభవాలు పంచుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రభు, నేను 2 తొండాలున్న ఏనుగును చూశాను అని ఒకరు,
ఆ దృశ్యం చూసి నేను చాలా ఆశ్చర్యపోయానని అన్నాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ధర్మరాజా, ఈ దృశ్యానికి అర్థం ఏంటంటే కలియుగంలో 2 వైపుల నుంచి దోచుకునే వాళ్లే అధికారంలోకి వస్తారని. వాళ్ళు ఒకవైపు ప్రజల నుంచి సేవ, భక్తి కావాలని కోరుకుంటారు, మరోవైపు తమ స్వార్థం కోసం వాళ్లనే దోచుకుంటారు. వాళ్ళు పైకి ఒకలా లోపల ఇంకోలా ఉంటారు. అలాంటి పాలకులు ప్రజల మేలు కంటే తమ స్వార్థానికే ప్రాధాన్యతనిస్తారు అన్నారు. ఆ తర్వాత అర్జునుడు మాట్లాడుతూ, ప్రభు, నేను రెక్కల మీద వేద మంత్రాలు రాసి ఉన్న ఒక పక్షిని చూశాను, కానీ ఆ పక్షి శవాన్ని పీక్కు తింటుంది అన్నాడు. ఆ దృశ్యం నాకు చాలా వింతగా అనిపించిందని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దీర్ఘంగా ఆలోచిస్తూ, అర్జున, కలియుగంలో గొప్ప గొప్ప పండితులు, విద్వాంసులు అనిపించుకునే వాళ్ళుంటారు. వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది, కానీ వాళ్ళ మనసు పవిత్రంగా మాత్రం ఉండదన్నాడు. వాళ్ళు చనిపోయిన వాళ్ల పేరుతో డబ్బులు సంపాదిస్తారని, వాళ్ళు ఎప్పుడూ ప్రసిద్ధి చెందుతూ ఉంటారని చెప్పాడు. అలాంటి పండితులు కేవలం తమ లాభం కోసం మాత్రమే మతాన్ని, వేదాలను వాడుకుంటారని చెప్పాడు. ఎవరైనా ధనవంతుడు ఎప్పుడు చనిపోతాడా, వాళ్ళ ఆస్తి తమ పేరు మీదకు ఎప్పుడొస్తుందా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ యుగంలో మతం పేరుతో కూడా మోసం, కుట్రలు జరుగుతాయన్నాడు. ఆ తర్వాత భీముడు తన వంతు రాగానే ఇలా అన్నాడు, ప్రభు, ఒక ఆవు తన దూడను ఎంత బలంగా నాకుతుందంటే ఆ దూడకు రక్తం వచ్చేలా నాకింది అని భీముడు అన్నాడు. ఆ దృశ్యం నాకు చాలా భయంకరంగా వింతగా అనిపించిందని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గంభీరంగా సమాధానమిస్తూ, భీమా, కలియుగంలో తల్లిదండ్రులు తమ పిల్లల మీద ఎంత ప్రేమ, వ్యామోహం చూపిస్తారంటే అది వాళ్ళ ఎదుగుదలకే అడ్డుపడుతుంది అని చెప్పాడు. అతి ప్రేమ, రక్షణ వల్ల పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడలేరని అన్నాడు. వాళ్ళు జీవితంలో ముందుకెళ్లడానికి బదులుగా మోహమాయల వలలో చిక్కుకుపోతారు అన్నాడు. తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు అడ్డంకిగా మారుతుందని చెప్పాడు. ఆ తర్వాత సహదేవుడు వంతు రాగానే, ప్రభు, నేను 7 బావుల అద్భుత దృశ్యం చూశాను, కానీ అందులో 6 బావుల్లో నీరుంది, మరొక బావిలో నీరు లేదు, ఎండిపోయింది అని వివరించాడు. అలా ఎందుకు జరిగిందన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నెమ్మదిగా బదులిస్తూ, సహదేవ, కలియుగంలో పైకి చాలా ధనవంతులుగా, గొప్పగా కనిపించే వాళ్ళుంటారు. వాళ్ళు పెద్ద పెద్ద పండుగలకు, వేడుకలకు విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తారు అన్నాడు. కానీ తమ పక్కింట్లో ఆకలి దప్పికలతో ఉన్న వాళ్లకు ఒక్క అన్నం మెత్తు కూడా పెట్టరు. వాళ్ళు కేవలం తమ స్వార్థం, సంతోషం కోసం ఆడంబరాలకి వెళతారు, ఇతరుల బాధను పట్టించుకోరు అని కృష్ణుడు అన్నాడు. ఈ యుగమంతా స్వార్థం, నిర్లక్ష్యంతో నిండిపోతుంది. ఇక్కడ డబ్బుకు సరైన విలువనివ్వరు. చివరిగా నకులుడు తాను చూసింది చెప్పాడు. ప్రభు, నేను కొండపై నుంచి ఒక రాయి కింద పడ్డం చూశాను. అది పెద్ద పెద్ద వృక్షాలను పడగొట్టింది, కానీ ఒక చిన్న చెట్టు దగ్గర ఆగిపోయింది. ఆ దృశ్యం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎంతో గంభీరంగా సమాధానం చెప్పాడు. నకుల, కలియుగంలో మనిషి పతనం కేవలం గొప్ప గొప్ప సంపదలు, డబ్బు వల్ల ఆగదని కృష్ణుడు అన్నాడు. కేవలం భౌతిక సుఖాల వల్లే అతని జీవితం నాశనం అవుతుందన్నాడు. కానీ మనిషి తన మనసులో భగవంతుడి నామం, నిజమైన భక్తి ఉంచుకునే ఆ పతనం నుంచి బయటపడతాడని కూడా చెప్పాడు. శ్రీకృష్ణుడి మాటలు విని పాండవులందరూ లోతైన ఆలోచనలో పడ్డారు. వాళ్ళు కలియుగ భవిష్యత్తును ఒకసారి చూశారు. ఆ యుగంలో మనిషి స్వభావం, నడవడిక ఎలా మారిపోతాయో వాళ్ళకి అర్థమైంది. ఆ కాలంలో ధర్మం, సత్యం పాటించడం ఎంత కష్టమో వాళ్ళు తెలుసుకున్నారు. కానీ నిజమైన భక్తి, భగవంతుడి నామాన్ని ఆశ్రయిస్తే పతనం నుంచి ఖచ్చితంగా బయటపడొచ్చని గ్రహించారు. ఒకసారి గరుత్మంతుడు కూడా శ్రీకృష్ణుని ఒక ప్రశ్న అడిగాడు. ప్రభు, 4 యుగాల్లో కలియుగాన్ని అత్యంత భయంకరమైన యుగంగా ఎందుకు చెబుతారు అన్నాడు. అసలు ఈ కలియుగం ఎలా అంతమవుతుంది, అప్పుడు ఎలాంటి సంకేతాలు వస్తాయన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గరుత్మంతుడి వైపు చూసి ఇలా బదులిచ్చాడు. గరుడా, కలియుగ అంతం చాలా భయంకరంగా, నాశనకరంగా ఉంటుందని చెప్పాడు. భూమి మీద నేను చెప్పే సంకేతాలు కనిపించినప్పుడు కలియుగం అంతమవుతుందన్నాడు. ఆ తర్వాత ప్రళయంతో ఈ సృష్టి అంతమవుతుందని వివరించాడు. మొదటి సంకేతంగా మనిషి ఆయుష్ తగ్గిపోవడం గురించి కృష్ణుడు సవివరంగా చెప్పాడు. కలియుగం చివర్లో మనిషి ఆయుష్ కేవలం 20 సంవత్సరాలకు పడిపోతుందన్నాడు. మనిషి శరీరం అత్యంత బలహీనంగా మారిపోతుందనడానికి ఒక సంకేతం, మనిషికి కేవలం 12 సంవత్సరాల వయసు రాగానే జుట్టు నెరిసిపోతుందన్నాడు. అలాగే శరీరం నిండా ముడతలు పడతాయన్నాడు. కలియుగంలో మనిషి శారీరక, మానసిక శక్తి పూర్తిగా నశించిపోతుంది అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పాడు. అంతేకాకుండా ఆ కాలంలో ఆడవాళ్లు 8 లేదా 9 సంవత్సరాల వయసులోనే పిల్లలకి జన్మనిస్తారని కృష్ణుడు చెప్పాడు. ఈ పరిస్థితి సమాజంలో అసాధారణమైన అసమతుల్యతను తీసుకొస్తుంది. ఆడవాళ్ల శరీరం చాలా సన్నగా, పొట్టిగా మారిపోతుందన్నాడు. కానీ వాళ్లకు తిండి మీద ఆశ విపరీతంగా ఉంటుందట. కానీ తమ పిల్లల్ని పెంచి పోషించడంలో వాళ్ళు విఫలం అవుతారట. దీనివల్ల సమాజంలో గందరగోళం, అసంతృప్తి వాతావరణం ఏర్పడుతుంది. ఇక రెండో సంకేతం, పతివ్రతలైన స్త్రీలు కనుమరుగవడం గురించి శ్రీకృష్ణుడు చెప్పాడు. కలియుగం చివర్లో పతివ్రతలు ఎక్కడా కనిపించరు. ఒకే స్త్రీ అనేక మంది పురుషులను వివాహం చేసుకుంటుంది. సమాజంలో నైతిక సదాచారం నశించిపోవడానికి ఇది ఒక గుర్తు అన్నాడు. కలియుగంలో మనిషి పాపాలు ఎక్కువ చేస్తాడు. ప్రస్తుతం పుణ్యం అనేది దాదాపు శూన్యంగా మారిపోతుంది. అప్పుడు ఎటు చూసినా కేవలం పాపం మాత్రమే కనిపిస్తుందని చెప్పాడు.
వేదాలను పక్కన పెట్టేయడం వల్ల సమాజంలో సంస్కారం అనేది లేకుండా పోతుందన్నాడు. మనుషులు చిన్న చిన్న విషయాలకే విపరీతంగా కోపం తెచ్చుకుని కొట్టుకు చేస్తారని చెప్పాడు. కలియుగంలో మనిషి ప్రవర్తన పూర్తిగా భ్రష్టు పట్టిపోతుందని బ్రహ్మదేవుడు నారదుడితో కూడా చెప్తాడు. గరుత్మంతుడు అడిగిన తర్వాత శ్రీకృష్ణుడు అత్యంత భయంకరమైన సంకేతాన్ని కూడా వివరిస్తాడు. కలియుగం అంతం దగ్గర పడినప్పుడు మొదటి దశలో జనాలు దేవుణ్ణి నిందించడం మొదలు పెడతారట. రెండో దశలో మనుషులు భగవంతుణ్ణి పూర్తిగా మర్చిపోతారట. మూడవ దశలో కులాల మధ్య గందరగోళం ఏర్పడుతుందని కృష్ణుడు అన్నాడు. ఇక నాలుగో దశలో మనుషులు కులం, మతం, ధర్మం అన్నీ మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారట. కలియుగం దుస్థితి చూసి భూమి మీద ఉన్న దేవతలంతా తీవ్రంగా బాధపడతారు. భూమాతను కాపాడడానికి, తిరిగి ధర్మాన్ని నిలబెట్టడానికి వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారు. దేవతల బాధను విన్న బ్రహ్మదేవుడు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. ముల్లోకాలను కాపాడే శ్రీ మహావిష్ణువును పిలవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన గుర్తిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరినీ వెంటబెట్టుకుని క్షీరసాగరంలో పడుకుని ఉన్న శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళతాడు. అక్కడ దేవతలందరూ కలిసి విష్ణువును స్తుతిస్తారు. ఆయనకు నమస్కరించి తమ గోడును విన్నవించుకుంటారు. జగన్నాథ, ముల్లోకాలకు ఆరాధ్యుడా, సృష్టిని కాపాడేవాడా, భూమి మీద ఇప్పుడు ధర్మం ఆనవాలు కూడా లేకుండా పోయిందని మొరపెట్టుకుంటారు. కలియుగం తన భయంకరమైన రూపాన్ని దాల్చింది అని దేవతలు విన్నవించుకుంటారు. దయచేసి నువ్వు అవతరించి తిరిగి ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటారు. అప్పుడు ఆయన తన దివ్య వాక్కులతో దేవతలతో ఇలా అన్నాడు. దేవతలారా, మీ బాధను నేను అర్థం చేసుకున్నానన్నాడు. కలియుగంలో ధర్మాన్ని కాపాడడానికి నేను త్వరలోనే మళ్లీ అవతరిస్తానని మాట ఇచ్చాడు. శంభల అనే గ్రామంలో విష్ణుయేసుడు అనే ధర్మాత్ముడైన బ్రాహ్మణుడికి ఆయన భార్య సుమతి గర్భంలో నేను జన్మిస్తానని చెప్తాడు. అది నా 10వ అవతారం అవుతుంది. ప్రపంచం దాన్ని కల్కి అవతారంగా పిలుస్తుందన్నాడు. నేను అధర్మాన్ని నాశనం చేసి సత్యం, న్యాయం, ధర్మాన్ని తిరిగి స్థాపిస్తానని మాటిచ్చాడు. శ్రీ మహావిష్ణువు ఇచ్చిన ఈ మాట విని దేవతలంతా ఎంతో సంతోషించి తమ లోకాలకు తిరిగి వెళ్లారు. కల్కి పురాణం ప్రకారం దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం శ్రీహరి శంబల గ్రామంలో జన్మించడానికి సిద్ధమయ్యాడు. విష్ణుయేసుడు గొప్ప జ్ఞాని, వేదాలు తెలిసినవాడు, ఎంతో ధర్మబద్ధమైన బ్రాహ్మణుడు. ఆయన భార్య సుమతి అన్ని సద్గుణాలు ఉన్న పతివ్రత, ధర్మం తెలిసిన మహిళ. ఒక పవిత్రమైన రాత్రి శ్రీ మహావిష్ణువు స్వయంగా సుమతి గర్భంలోకి ప్రవేశిస్తాడు. భగవంతుడు ఆమె గర్భంలోకి ప్రవేశించిన క్షణంలోనే శంబల గ్రామం మొత్తం ఒక దివ్యమైన వెలుగుతో నిండిపోతుంది. ఆకాశం నుంచి దేవతలు పూలవాన కురిపిస్తారు. గంధర్వులు మధురమైన పాటలు పాడతారు. ప్రకృతి మొత్తం పులకరించిపోతుంది. వైశాఖ మాసం శుక్లపక్షం ద్వాదశి రోజున ఉదయం సూర్యుడు ఉదయించిన సమయంలో శ్రీ మహావిష్ణువు కల్కి రూపంలో ఈ భూమి మీద జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఒక అద్భుతమైన కాంతి ఉదయిస్తుంది. స్వయంగా గంగా భవాని దివ్య రూపంలో ప్రత్యక్షమై ఆ పసికందుకు అభిషేకం చేసింది. ఆయన పుట్టగానే శంబల గ్రామంలో ప్రజలందరూ వేదాలు పఠించటం మొదలుపెట్టారు. అంతటా ధర్మం గురించే చర్చ. కల్కి దేహం ఎంతో తేజస్సుతో ఉంటుంది. ఆయన కళ్లల్లో దివ్యమైన కాంతి ఉంది. ఆయన ముఖం నుంచి అద్భుతమైన వెలుగొస్తుంది. విష్ణుయేసుడు, సుమతి ఈ విషయాన్ని గమనించారు. ఇతను సాధారణ బాలుడు కాడు, సాక్షాత్తు భగవంతుడి అవతారమని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు కల్కి తన తండ్రితో 10 సంస్కారాలు ఉన్న వేదాలు తెలిసిన బ్రాహ్మణుడి దగ్గర విద్య నేర్చుకోవాలని ఉందని చెబుతాడు. అప్పుడు తండ్రి ఆయనకు ఒక విషయం చెబుతాడు. అధర్ముడైన కలిపెట్టే బాధలను భరించలేక బ్రాహ్మణులందరూ ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారని వివరిస్తాడు. కల్కి బాల్యంలో, యవ్వనంలో అనేక కష్టాలు ఎదుర్కొంటాడు. ఆయన చుట్టూ అంతా అధర్మం రాజ్యమేలుతుంది. దుర్మార్గులైన రాజులు ప్రజలను హింసించడం గమనిస్తాడు. ధర్మం పేరుతో సాగుతున్న మోసాలను చూస్తాడు. అప్పుడు కల్కి ప్రజలకు శత్రువైన కలిని నాశనం చేసి తిరిగి ధర్మాన్ని స్థాపిస్తానని తండ్రికి మాటిస్తాడు. కల్కి పురాణం ప్రకారం కల్కి గురువు కోసం ఇల్లు వదిలి బయటకొచ్చినప్పుడు మహేంద్రగిరి పర్వతం మీద ఉన్న పరశురాముడు ఆయనకు తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. కల్కి కోసం తాను ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తూ ఎదురుచూస్తున్నానని పరశురాముడు చెబుతాడు. కల్కి పరశురాముడిని గుర్తించి సంతోషంతో ఆయన తన గురువుగా చేసుకుంటాడు. అక్కడ ఆయన వేదాలు చదివి 64 కళలను నేర్చుకుంటాడు. విద్య పూర్తయిన తర్వాత పరశురాముడు కల్కితో ఈ మాట చెబుతాడు. ఇప్పుడు నువ్వు శివుడి దగ్గర నుంచి ఆయుధాలు పొంది సింహాల ద్వీపానికి వెళ్లి నీ భార్య పద్మను తీసుకురా అని చెబుతాడు. అదే నాకు గురుదక్షిణ అంటాడు. ఆ తర్వాత కల్కి శివుడి గుడికి వెళ్లి అక్కడ పద్ధతి ప్రకారం పూజలు చేసి శివస్తోత్రాన్ని రచిస్తాడు. ఆయన భక్తికి మెచ్చి శివుడు స్వయంగా ప్రత్యక్షమవుతాడు. కల్కికి దేవదత్తం అనే తెల్ల గుర్రాన్ని, రత్నమారు అనే దివ్యమైన కత్తినిస్తాడు. అప్పుడు కల్కి తన భార్య పద్మను తీసుకురావడానికి బయలుదేరతాడు. సింహాల ద్వీపపు రాజైన బృహద్రథుడి కూతురు పద్మ అని శుకుడు కల్కికి చెబుతాడు. ఆమె సాక్షాత్తు నారాయణుడే తన భర్త కావాలని శివుడి దగ్గర వరం పొందుతుంది. నారాయణుడు తప్ప ఆమెను కామంతో చూసిన ఏ మగాడైనా సరే స్త్రీగా మారిపోతాడని వరం గురించి చెబుతుంది.
ఆ సమయంలో బృహద్రథ మహారాజు తన కూతురి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. రాణి పద్మావతి ముందుకొస్తున్న కొద్దీ ఆమె అందం చూసి రాజులందరూ మోహితులవుతారు. వాళ్ల మనసులో కామం కలగ్గానే వరం ప్రకారం రాజులంతా స్త్రీలుగా మారిపోతారు. అది చూసి రాణి పద్మావతి చాలా బాధపడి శ్రీ మహావిష్ణువును ధ్యానించడం మొదలుపెడుతుంది. అప్పుడు కల్కి భగవానుడు శుకుడి ద్వారా సింహళ దేశానికి ఒక సందేశం తీసుకుంటాడు. కల్కి భగవానుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాడని శుకుడు రాణి పద్మతో అంటాడు. ఆ మాట విని రాణి పద్మావతి ఎంతో సంతోషించింది. రాణి పద్మ తన చెలికత్తెలతో కలిసి ఒక సరోవరం దగ్గరకు చేరుకుంటుంది. అక్కడ ఎంతో తేజస్సుతో విశ్రమిస్తున్న కల్కి భగవానుణ్ణి చూసి ఆమె మోహితురాలైంది. అప్పుడు కల్కి భగవానుడు నిద్రలేచి ఆమెకు అభయమిస్తాడు. ఆ తర్వాత బృహద్రథ మహారాజు తన కూతురు పద్మను కల్కి భగవానుడికిచ్చి పద్ధతి ప్రకారం పెళ్లి చేశాడు. వివాహం తర్వాత కల్కి భగవానుడు తన భార్యను తీసుకుని శంబల గ్రామానికి చేరుకుంటాడు. కొడుకు కోడల్ని చూసి తల్లి సుమతి సంతోషిస్తుంది. ఆ తర్వాత కల్కి భార్య జయ విజయ అనే 2 కొడుకులకు జన్మనిస్తుంది. ఆ తర్వాత తన తండ్రి కోరిక మేరకు అశ్వమేధ యాగం చేయడానికి కీకటపురాన్ని జయించాలని కల్కి భగవానుడు నిర్ణయించుకుంటాడు. ఆ కీకటపురంలో ఉండేవాళ్లు ఎలాంటి ధర్మాన్ని పాటించరు. ఎప్పుడూ భోగభాగ్యాల్లో మునిగి తేలతారు. కల్కి భగవానుడి సైన్యం బౌద్ధుల నాయకుడైన జిన్తో పాటు అతని మొత్తం సైన్యాన్ని నాశనం చేస్తుంది. ఆ తర్వాత కల్కి భగవానుడు హరిద్వార్ చేరుకుంటాడు. అక్కడ సత్యయుగం, ధర్మం, బ్రాహ్మణుల వేషంలో ఆయన కలుస్తాడు. కలియుగ రాక్షసుడైన కలి మిమ్మల్ని బంధించాడు అని వాళ్ళు కల్కి భగవానుడితో చెప్తాడు. సాధువులందరూ కలియుగం ప్రభావం వల్ల తీవ్రంగా బాధపడుతున్నారని చెప్తాడు. ప్రజలను హింసిస్తున్నాడని చెప్పారు. దానికి కల్కి భగవానుడు సత్యయుగం రాబోతుందని వాళ్లకు భరోసా ఇచ్చాడు. కలి సైన్యంలో కోక, వికోక అనే 2 రాక్షసులున్నారు. బ్రహ్మదేవుడు వరం వల్ల వాళ్ళు ఎంతో బలవంతులు. ఇక ఆ 2 ఒకేసారి చంపల మీద కొడితే వాళ్ళు చనిపోతారని బ్రహ్మదేవుడు కల్కి భగవానుడితో అంటాడు. అప్పుడు కల్కి భగవానుడు వాళ్ళిద్దరి మధ్యకు వెళ్లి తన 2 చేతులతో వాళ్ల చెంపలు చెళ్ళు మనిపిస్తాడు. దాంతో 2 రాక్షసులు అక్కడికక్కడే చనిపోతారు. మరోవైపు ధర్మం సత్యయుగాన్ని వెంటబెట్టుకుని కల్కి రాజధానిలోకి ప్రవేశిస్తాడు. అది చూసిన కలి అక్కడి నుంచి పారిపోతాడు. కలిని ఓడించిన తర్వాత ఎక్కడికి పారిపోతాడంటే కనిపించకుండా వేరే సంవత్సరాల్లోకి వెళ్ళిపోతాడు. అలా ఆ కలి ఆ యుగాన్ని వదిలి వెళ్ళిపోతాడు. కలిని ఓడించిన తర్వాత కల్కి భగవానుడు భల్లా నగరానికి చేరుకున్నాడు. ఆ నగరపు రాజు శశిద్యుజుడు గొప్ప కృష్ణ భక్తుడు. శశిధ్వజ మహారాజు కల్కి భగవానుడితో యుద్ధం చేయడానికి వచ్చాడు. తీవ్ర యుద్ధం తర్వాత కల్కి భగవానుడు స్పృహ తప్పాడని భావించి రాజు ఆయన్ను తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ రాజు భార్య సుశాంత కల్కి భగవానుడికి పద్ధతి ప్రకారం పూజ చేసింది. దాంతో కల్కి భగవానుడు సంతోషించాడు. అప్పుడు శశిధ్వజ మహారాజు తన కూతురు రమను ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. ఇలా భగవంతుడు ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువై ఉన్నాడనడానికి ఇదొక ఉదాహరణ. ధర్మాన్ని స్థాపించడానికి కూడా దేవుడు వివిధ రూపాలెత్తి రకరకాల మనుషులను కలుసుకుంటూ వాళ్ల కోరికలు తీరుస్తూ సత్యయుగాన్ని స్థాపించడానికి బయలుదేరతాడన్నమాట. మన శాస్త్రాల్లో ఒక విషయం స్పష్టంగా చెప్పాలందుకే కలియుగంలో పెద్ద పెద్ద యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. అలాగే కఠినమైన తపస్సులు కూడా చేయక్కర్లేదు. నిజాయితీగా మనసులో భగవంతుడి నామాన్ని తలుచుకోవాలి. పక్క వాళ్ళకి సాయం చెయ్యాలి. యుగ యుగాల్లో ధర్మాన్ని కాపాడడానికి వేరువేరు మార్గాలున్నాయని శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పినట్టు ప్రతి ఒక్కరితోనూ ధర్మంగా, నీతిగా ఉంటే సరిపోతుంది. మనకు ఏ కష్టాలు రావు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.